దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అందరూ ఎట్లున్నారు? మేమైతే మంచిగానే ఉన్నాం దోస్తులు. మీరు కూడా మంచిగా ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మరి దోస్తులు, ఇక నైట్ 8 కాగానే మరి మన నర్సక్క వీడియో పెడతదా పెట్టదా అని ఎదురు చూస్తా అంటారు కదా దోస్తులు. ఏ ముందుకు మంచి మంచి కంటెంట్ తో, మంచి మంచి కామెడీతో, మంచి మంచి సెంటిమెంట్ల స్కిట్లతో ఖచ్చితంగా మీ ముందుకు వస్తూనే ఉంటాము దోస్తులు. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తూనే ఉండండి మమ్మల్ని. నిజమే దోస్తులు, ఈ రోజు మధ్యాహ్నం పెట్టిన వీడియోలో ఒక 5-6 కామెంట్లు వచ్చినాయి. మీ ఛానల్ కు ఎవరి దిష్టి తగిలిందో నర్సక్క అందుకే ఇట్లా అవుతుంది అని. అవును దోస్తులు, ఇక నా ఛానల్ కు నేనే జిట్టు దింపెత్తా, చిటార పొటార అనుకుంటా. ఇక రాత్రి దిప్పుతా, ఓ గుడ్డు దిప్పి అటు వారెత్తా. ఇక మరి ఇక నాకు కోపం వస్తుంది. ఓర్ని అవ్వ, చేసిన కష్టం అంతా వృధా అయిపోయింది. మీ గురించి గంట సేపు మంచిగా గంట పెడదాం వీడియో చూసి ఆనందం ఉంటారు. పాపం వాళ్ళకు నిన్న పెట్టలే కదా వీడియో అని అనుకుంటే ఈ అవ చేసిందంతా దొబ్బింది. ఇక కోపం రాదా దోస్తులు? అటు ఒక దిక్కు కోపం, ఒక దిక్కు బాధ, ఒక దిక్కు టెన్షను. ఇక అటు ఇటు అయితే ఇక 2:30 వరకు అప్లోడ్ చేసినాం దోస్తులు. మంచిగా ఇక కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన గోస సిరీస్ లో మంచిగా కామెడీ అండ్ అన్ని ఉండబోతున్నాయి అన్నమాట. ఇక ఎపిసోడ్స్ తొందర చేస్తూనే ఉంటాము. ఓకేనా దోస్తులు? మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. తిన్నరా ఏ నర్సవ్వ అన్నం? తిన్నాం మల్లక్క. ఇక తిన్నాక సైజ్ వచ్చి పాడైంది నాకు. ఇక మంట పెట్టినా. ఇక మా కన్నయ్య లమ్మను తిననిత్తలేడని తెచ్చుకొని వచ్చిన. అవునా? ఈ అప్రాలు ఏం చెప్తాంది? తిన్నదా? తిన్నాం అందరం ఒకటేసారి తిన్నాం గాని నా బిడ్డ ఈ పిల్లగాన్ని ఎత్తుకొని ఉన్నది. ఇక కోడల సోపతికి కూసున్నదాడా. మరి నీ నెత్తిన పాపడు బిల్ల, నెత్తిల పూలు తీయలేదేవే? ఊకుక పెట్టుకుంటానవా మల్లక్క? ఉండని తీయాలి ఒక రోజు అని అట్లనే ఉంచిన. ఇక పూలు తీసి పక్కకు వేసుడేనాయే, అన్ని ఖరాబ్ అవుతాయి కదా. అందుకే ఇక ఉండని రాత్రికని ఉంచుకున్నా. ఏమో మరి మా నర్సన్ ఉంచుకోమన్నాడేమో మరి. మల్లక్క ఏమో కోడళ్ళు వచ్చిర్రు, అల్లుడు వచ్చిండు. ఏంది మరి? గా పోసి సంగతి చూసినావే నర్సి? మంచిగా రాయమల్లగాడు ఈయనకో కోటర్ పోసిండు, వాడో కోటర్ పోసుకున్నట్టున్నాడు. ఈయనకట చెప్పకు అని అన్నాడట. నాకు ఇంటికి పోయినాక చెప్తాండు మా మల్లయ్య. నేను అనుకున్నప్పుడే గాల్లెడా మర్తరు. ఒకసారి ఋషి మరిగినాక మర్చిపోతారా మల్లక్క? నేను ఇంట్లోకి పోయినప్పుడే మందు వాసన వచ్చినప్పుడే అనుకున్నా ఈ మీసాలోడు ఇల్లనే ఉన్నాడు అనని. మళ్ళా గుండుదానికి దొరికిన రోజు ఉంటది దబిడి దిబిడి. ఎట్లా పాడైందో తీయే. నాకైతే అవ్వా రోజు పొద్దు గడుసుడే లేదు. నువ్వు లేకపోతే అంతా పిసలేసినట్టయిందే. మా నాయన చూడు, నన్ను చూసుకుంటా ఎంత ముద్దుగా నవ్వుతాండో. మా నాయన చూస్తే కొర్రక బుద్ధి అవుతుంది. ఇది బంగారు నాయననే, లచ్చల నాయననే, పుచ్చల నాయననే. అంద బంగారు కండ అందనన్నా ఎంత ముద్దుగా ఆడుకుంటాడో. ఏడివేనా ఏడవడు. ఇంత కడుపు నొత్తనా ఆకలి అయితేనే గాని అట్టియర్ అయితే అస్సలు ఏడవడు. బంగారు కొండ పుట్టిండు నా బిడ్డకు. నిజమే నర్సవ్వ, పిల్లగాంది గింతినవడది ఏడుపు. బంగారు తండ్రి కదా ఈ చిక్కలకొండ. మరి బామ్మర్దిని పట్టుకచ్చుకుంటాడు, మరి పెండ్లాన్ని పట్టుకచ్చుకుంటాడు. మళ్ళీ అతకు ఎవరు పుడతారో ఏం కథనో కదనే కన్నయ్య. నీకెవరు కావాలనే? నువ్వెవరితో ఆడుకుంటావే చిన్న తండ్రి? అత్తమ్మకి ఎప్పుడు పుట్టాలి, వాళ్ళు ఎప్పుడు పెరగాలి, నీకు తోట ఎప్పుడు ఆడుకోవాలి? ఇక జోరుంటది పోయే నర్సి. నీ కోడలు కూటినాక కోడలు పిల్లలుకో బిడ్డ పిల్లలు డంక 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 డంక. అవు మల్లక్క, ఇక అప్పుడెంత ఉంటుందో గోస. ఏం గోసా, పిల్లలుంటేనే సందడాయే. అవు నీకైతే బాగా సందడయ్యా. ఒక్కసారి ఎత్తుకోవు, ముద్దాడవు, ఆడిపియవు గాని పిల్లలుంటే సందడట సందడి. చూడు మనవడు నేను చూసుడుతోటే మా మీసాల తాత ఎత్తుకుంటలేడని అనుకుంటాడు. ఇట్లా ఎత్తుకుంటే ఏంది జరసేపు? అయ్యో, నువ్వు ఎత్తుకొని కూర్చున్నావు కదా, అటు మంట దిక్కు చూసోయే, కొంచెం వెచ్చగుంటాడు. ఎత్తుకునుడైతే అద్దు. సాలి చెప్పమంటే చక్కగా చెప్తాడు తాత. నీ తాత ముక్కులకి ఎట్టే అంటవా అనే కన్నయ్య? తాత 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 నోట్లే పీ అంటవా? అవే నేర్పాలే మనవానికి. ఇక నేను నేర్పుతా మరి గివ్వే. నువ్వు మంచిగా నేర్పలేవు ఎత్తుకొని. మంట పెట్టిర్రా, నన్ను పిలుస్తలేరు.
రా రా, నువ్వు కోడలు తింటాందేమో ఆడ కూర్చున్నావేమో అని మేమనుకుంటే రా. ఏంటి వదినే అంత చిన్నమైనట్టుంటున్నావు? నేనెందుకుంటా వదినే, మంచిగానే ఉన్నా. ఇలా తాళతో లవ్వుంటే సింగిడి బింగిడి నవ్వుకుంటా ముగ్గురు ముచ్చట్లు పెట్టుకుంటా ఉందరు. మాతోటి ముచ్చట పెట్టబుద్ధి అయితలేదు కదా. ఊకోవాలనే, నువ్వే గడబెడా గడబెడా, వాళ్ళిద్దరు సపరేకనే ఉంటారాయే, వాళ్ళతోటి ఏం ముచ్చట పెడుదును. మీరు ముగ్గురు బాగా సోపతి గాని మళ్ళీ అతుంటైపోవని అనిపిస్తుంది కావచ్చు కదా నీకీడా. ఇక పిల్లగాడ పుట్టినాక ఇటు వచ్చి ఉండకపోతే ఎడిపోతుంది. ఎవరింటికాడ వాళ్ళు ఉండకపోతే ఏం చేస్తారు వదినా? తిన్నరా? ఏం కూర? గదే చికెన్ కూరనా? ఇక గదే, అదే ఉంటే మనిషికింత వేసుకున్నాం తిన్నాం. కూర కమ్మగుంది. ఇయ్యల్లా మా బిడ్డ అండింది కదా, కమ్మగుంది కదా మల్లక్క, కొంచెం కారమైంది గాని. కారమైన కూర రుసున్నదే, గట్లా అండుకున్న కాడికైనా దగ్గరికి మంచిగా అండుకోవాలి. ఇక మా వదినను అండు అంటే 1/2 కిలో చికెన్ తెచ్చి గంజడి నీళ్లు వేసి మసల పెట్టి తినుర్రు అను. అవునరా. అయ్యో కేరవడుతుంది. నేనెప్పుడు అట్లా అండినా? వదినే గప్పట్లెప్పుడు మా చెల్లె నేను లతవ్విడు ఉన్నప్పుడు అండలేదా? ఓర్ని అవ్వ 1/2 కిలో ముక్కలున్నాయల్లా, గంజడు సూపు ఉన్నది, మొత్తం పసుపు నీళ్ళే. ఊకతి వదినే, నేను కమ్మగడతా. ఏమో నన్ను ఎడ్డిస్తారు మీరు. కన్నయ్య, అమ్మమ్మ కూరలు అండితే కన్నయ్య చిన్న మూతి పెట్టుకొని చిన్న పండ్లు పెట్టుకొని చక్కచక్క కొరుకుతాడే కదనే. నీకెప్పుడు పండ్లు రావాలి, నువ్వెప్పుడు ముక్కలు నవ్వులాలే. దొందర బెద్దెరుగు, ఓకేనా? ఏరుగు అంటున్నావే? ఎరుగు కాదు, పెరుగు అంటన్నా. పెద్దగా పెరుగు అంటన్నా. అయ్యో లడ్డు పెరుగుతాడు తీయే. వెనక కూర్చొని లడ్డు గుడ్డు అని అంటాడు. అబ్బా, మా అయ్యపురాలైతే ఒక్క లడ్డన్నా ఇయ్యకపాయే, తీసుకపోర్రి వదినా అని. నీ లడ్డూలు పాడగాను, చేసుకుంటే కరువా, కొనుక్కుంటే కరువే నర్సి. ఎన్నిసార్లు జప్పరియబడితివే? అయ్యో, పంపుతుంది కావచ్చు, తీయలేవు నీ కొడుకుతోటి అన్నారు. మర్చిపోయావు అత్తమ్మ, ఇక రాగా పంపుతాను తీ అత్తమ్మ అని అంటాంది. నీకే ఉన్న తిండి ఆపతే, అందరికో ఆపతంటే నీకో ఆపతి ఉంటది ఎప్పటికీ. ఆడుతుండానే అమ్మ, ఇక ఇటు ఇయ్యి పడుకోబెడతా. ముచ్చట పెట్టుకుంటుంటా అంటే ఆయన నవ్వులు, ఆయన నవ్వుతాండు చూస్తాండు. పండ పెడతావా అవ్వ? వాళ్ళ ఇంటికాడ 2 రోజులు నిద్ర పట్టలేదే అమ్మా. ఇక కింద వండుడు కదా, అస్సలు నిద్ర పట్టలేదు. ఈ పిల్లగాడేమో ఊకే టైలెట్ పోసుడు లేసుడు, గింత నిద్ర లేదు. ఇక ఇప్పుడు వండుకుంటేనే పండుకపో ఊకే టైలెట్ పోతే చల్లగయ్యి. ఈ పిల్లగాళ్ళు కూడా నిద్రపోరు బిడ్డ, చలికాలమాయే. ముడ్డికి డైపర్ అయ్యి, డైపర్ ఎత్తే ఇక తెల్లారదాకుంటది. సపరేక కుయిక్ మాకుంటా వంటడు. సరేనే దా, మనం బజ్జుందాం రావే చిన్న కన్నయ్య. అవ్వరాగానే ఇంత అంత సంబరం అయితలేదు అవ్వ. అయి చెప్పానా అమ్మమ్మలకు నానమ్మకు బాయ్ చెప్పు. మేము బజ్జుంటున్నాం. గుడ్ నైట్ అనా. గుడ్ నైట్ ఓకేనా? స్వీట్ డ్రీమ్స్. పొద్దున కలుద్దాం కన్నయ్య, బజ్కో. అత్తమ్మా, నువ్వు కూడా బెడ్ల వందువు రా, మనం ఇద్దరం వండొచ్చు. అత్త పోయే, నువ్వు వండుపో. పెట్టుకుంటారా వదిన ఇంటికాడమంట? పెట్టుకోము, ఎవరున్నారాడా? 7 కాగానే తలుపులేస్తారు, ఇంట్లోనే తింటారు, చలికి సప్పుడేక వంటరు. ఎవరు పెట్టారు వదిన? ఇక నేనే పొద్దుగాలు లేచినప్పుడు చలి పెడితే ఇంటెనక గడ్డి కుప్ప ఉంటది, ఆ గడ్డి కుప్ప రోజంతా పెట్టుకుంటా. పొద్దుగాల లేచినాక చేతులు కొంకర్లు పోతాయి. అంతేనా? నేనైతే రోజు పెట్టుకుంటా. ఇక నా సోపతికి మళ్ళక్కత్తది. ఇక మేమిద్దరం ముచ్చట పెట్టుకుంటాం. ఇక మీది జాంజిగిరి దోస్తారాయే. ఇక మరి దాన్ని ఇచ్చిపెట్టి నేను ఉండనే ఉండా, అది నన్ను ఇచ్చిపెట్టి మా ఉంటది గాని. మల్లక్క, నేనెప్పుడున్నాను గమ్మత్ మాట్లాడుతూ. ఇక వంటనే పొయ్యి మల్లయ్య వన్నడా అప్పుడు తాగినాక తానా తందానా బట్టి. పన్నడు. ఇక ఆయనకు తాగిందంటే పండుడే కావాలి. ఇక లేవ్వడు తెల్లారదాకా. పో మల్లక్క, ఇక వండుపో, మేము కూడా నిద్ర పోతావు. సరే. మల్లక్కకి జై, నరసవ్వకి జై. ఈ జై గమ్మతుంది కదా వదిలేవు. మేము అట్లా అనుకుంటాం. మల్లక్క లేకపోతే నాకు మనసులో పట్టది ఊర్లా. వండుకపోవైనా ఈ అగ్గి చల్లార్పి డోర్లు పెట్టత్తా పో నేను. సరే.
ఓ లడ్డుగా నీ పడక ఎడరయ్యల్లా. నా పడకతోటి నీకేం పనయ్యా, నువ్వైతే పడుకోలేవు. ఏంద్రా లడ్డుగా నువ్వు నా దగ్గర పడుకోక 4-5 రోజులు అయిపోయింది. మళ్ళా నువ్వు పడుకోక ఏంది అని అంటున్నావు. లడ్డుగాడు ముద్దత్తాండు చూస్తాంటనే సిక చుట్టూ మల్లె పూలు పెట్టి ఎంత ముద్దు కొడతాన్నావు. దా మనం ఆ రూమ్లా పందం. అనిపిస్తలేదు నీకు, ఏమో బిడ్డున్నది ఎపరాలున్నది దాన పడుతుంది. అరే పండుకుందాం దాయా అంటన్నా, మరి ఇన్నేమంటావా పండు. ఇక నేను పోతాన్నా, తలుపులు వేసుకుంటా. అబ్బో నీకు బాగానే కోపం వస్తుంది. అత్తపో మంట చల్లార్పి. రారా లడ్డు మీయా. అయ్యో అత్తది పోలేవు. ఈ ముసలోనికే ఉన్నా మీద చేతేసుకొని కాలేసుకొని అంటాడు. నాకేమో చిట చిట పెడతది. నాకెవ్వరు ఉండద్దు. మంచిగా సాపుకొని వండుకోవాలి, ఎవ్వరు పక్కకు ఉండద్దు. మరి ఆ దోస్తులు ఇట్లనే ఓ 10 రోజులు అయిపోతది. ఇక అయిపోయినాక ఏమైతది ఏం కథ అనేది చూద్దాం. అన్నయ్య పోతావానే, మీ డాడీ వచ్చే తోలుకపోతా అని. ఇంకో 10 రోజులుంటే మంచిగుండు గాని ఇక ఏం చేద్దాం, ఎన్ని రోజులున్నా మీ ఇంటికి మీరు పోయేటోళ్ళే. పోతారట్నా, ఇంకో 2 రోజులు ఉంటే అయిపోవు. అయ్య వచ్చింది తోలుకపోవడానికేనాయే, ఇక మన గురించి ఉంటారా అనయ్యా. అయితే ఏదో శ్వేత ఉంటే ఇల్లంతా అల్లరల్లరి సందడి. ఇక మళ్ళా పోతే గుడ్డి గుడ్డి. నువ్వేమో అటు, నేనేమో ఇటు, కొడుకు ఏమో ఆఫీసు. అయ్యో మొగుడు గారు బాధపడకండి, ఏదో కొన్ని రోజులు. ఇక తర్వాత కోడలు వత్తది, కోడలు పిల్ల వత్తది. ఇక సందడే ఉంటది. నీకే ఉన్న సందడి ఉండాలి. మరిగా అమ్మా ఆ బిడ్డ తిన్నరా? తిన్నామమ్మా. ఇక మరి మేము పొయ్యేస్తాం. ఏమో బిడ్డ ఇంకో 4 వద్దులు ఉంటావు అని అంటే అల్లుడు తొందరనే వచ్చే తోలుకపోవట్టే. ఏ అత్తమ్మ, నా కొడుకు నాకు ఇంటికాడ లేకపోతే అంత బెంగటిల్లినట్టు అనిపిస్తుంది. నేను ఆఫీస్కి పోయి వచ్చే వరకు నాకు ఇంత సందడి ఉంటది కదా నా కొడుకుంటే. గదే గదే అల్లుడు. ఇక అయితవైతే అల్లుడు ఎన్ని రోజులున్నా మీ ఇంటికి మీరు పోయేటోళ్ళేనాయే. మా ఇంటికాడేమన్నా సంవత్సరం ఉంటారాతి. కన్నయ్య మీదనే నా పానం. కన్నయ్య అంటే నాకు ప్రాణం. ఈ కన్నయ్య ఎప్పుడు పెద్ద పెరుగుతాడు. పెద్ద పెరిగితే అమ్మమ్మ నేను నీ దగ్గర ఉంటేనే, నాకు పైసలు ఇయ్యే అమ్మమ్మ, నేను ఇక్కడనే చదువుకుంటా, నాకు చాక్లెట్లు కొనియే అమ్మమ్మ, బిస్కెట్లు కొనియే అంటాడు కదనే కన్నయ్య. నువ్వు ఎప్పుడు పెద్ద పెరుగుతావు? పెరిగినాక ఇటే ఉంచుకుందురు తీ అత్తమ్మ, మీరే చదివిపిద్దురు. అబ్బో మీరు ఉంచుతారయ్యా. మాకు అప్పటి వరకు మళ్ళీ ఎవరన్నా నొక్కళ్ళు అయితే మా ఉంచుతామే. గదే గదే పొద్దున అన్నయ్య చెప్పినావా బిడ్డ? చెప్పిన పోకు చెల్లె ఉండే అని అన్నాడు గాని ఏ పోతా అన్నయ్య అని చెప్పిన. సరే పార్రిగా పోదురు పార్రి. జరా మెల్లగా పోర్రి, పోయేటప్పుడు పోయినాక ఫోన్ చెయ్యుర్రి. సరే అత్తమ్మ చేస్తాం. అన్నలే మంచిగా ఆడుకోయే బంగారు తండ్రి. నువ్వు మంచి పేరు తెచ్చుకుంటానవే ఇప్పటిసుందే. అల్లరి ఏడవ్వా పిల్లగాడు, మంచి పిల్లగాడు అని అంటారు నిన్ను. అట్లనే ఉండి అట్లనే పేరు తెచ్చుకో, ఓకేనా? రైటా? పిల్లగాడు గమ్మతి, మంచి పిల్లగాడు నిజంగానే. శ్వేతవ్వ నువ్వు అదృష్టవంతురాలువే. ఇప్పుడైతే నీ కొడుకు సప్పులు లేదు. మరి పెద్ద పెరిగినాక ఏం చేస్తాడో గాని. ఆ కొడుకేందే కింగు కింగులానే మీరు కింగులట కింగులు. గట్లా ముచ్చట నేర్వాలి, అమ్మమ్మతోడు ముచ్చట పెట్టాలి, ఓకేనా? మన ఇద్దరం ఒక పార్టీ. నానవ్వ చూస్తాంది కావచ్చు, పాప మాద పోయి 1 వారం రోజులు అవుతాంది, నీ మీద పానం కొట్టుకుంటాంది కావచ్చు. మళ్ళా రార్రే కన్నయ్య, సంక్రాంతి పండుగకు రార్రి. అత్తం తీయే అప్పుడు. పోదు రారి అమ్మది సోదుడువది. సరే లడ్డు ఏందే బయటనే ఉన్నావు? ఏమైందయ్యా? కాదు ఏం చేస్తాన్నావు, వాళ్ళు వేరు కదా చూస్తాన్నావా ఇంకా? ఏం చూస్తాన్నా ఏం చూస్తలేను. ఏమైంది చెప్పు. ఏం లేదే, నేను పొలం కాడికి పోతాన్నా. వచ్చే వరకు జరా కొన్ని రొట్టెలు ఎయ్యి, అన్నం తినబుద్ధి అయితే లేదు. ఏం రొట్టెలు అయ్యా రొట్టెలు? నీ రొట్టెలు పాడగాను, ఏమో మంచిగా అన్నం తినాలి గాని. నీకు చెయ్య సాతర అయితే లేదా చెప్పు మరి. నేను వేసుకుంటా, లేకపోతే ఇంకెవరితోటన్నా ఏపించుకుంటా. ఎవరు చేస్తారు నీకు? ఇంకెవరన్నా వేసేది ఉన్నదా ఏంది? నేను కాకుండా బయట మెయింటైన్ చేస్తున్నావా? అదేంది రాయవాళ్ళు కూడా పోసింది కదా మెయింటైన్ చేసినట్టు. నేను గట్ల మెయింటైన్ చేస్తే మళ్ళీ అడ్డుగాడు ఊకుంటాడా? నన్ను పచ్చడి వేయడు. మారిగా చెయ్యి రొట్టెలైతే ఎయ్యి, ఓకేనా? నేను పొయ్యత్తా. ఏ రాత్రి ఎత్తపో అప్పటికి. ఇప్పుడైతే అన్నం తిను, అదంతా అండినా వేస్ట్ అవుతుంది. సరే తీ మరి, నేను పొయ్యత్తారా లడ్డుగా.
నా లడ్డుగాడ మజాకనా. అయ్యో ముద్దులు, ఆ కోడలికి ఏమైందో ఏమో 2 రోజులాయే ఫోన్ చేయక. నేను చేస్తేనే మాట్లాడుతుంది గాని మరి అత్తమ్మ ఏం చేస్తావు తిన్నవా అనైతే ఫోన్ వేయది. ఇక కడుపుతోటి ఉందని చేసుడు, మళ్ళా నన్ను పట్టించుకుంటలేదు అని అంటది. అప్పాలు అవ్వు 5 ఇవ్వు 5 పంపింది, అవి ఒకటే రోజులేసే. మిగతా అన్ని తింటారు కావచ్చు. ఇక ఫోన్ చేద్దాం వీడియో కాల్. వదినా, ఏమైంది? నీ బిడ్డ ఫోన్ లిఫ్ట్ చేయాలా నువ్వు చేసినావు? నా బిడ్డ ఇప్పుడే బాత్రూమ్ పోయింది వదినా, మంచిగున్నారా? మేము మంచిగానే ఉన్నాం గాని ఏమైందిరా ఫోనే ఎత్తలేరు? 2 రోజులు అవుతుంది ఫోనే ఎత్తలేదు కోడలు. నేను చేస్తేనేమో మాట్లాడుతుంది, లేకపోతే లేదన్నట్టున్నది కథ. ఏ గట్ల కాదు వదినా, పాపం దానికి బాత్రూమ్ వచ్చి పాడైతలేదు. 2 రోజుల నుండి అవస్థ అవుతుంది, కడుపంతా గట్టి పడుతుందట, దొడ్డికి అత్తలేదట. అయ్యో, మరి గట్ట చూసుకుంటూ ఉంటానవా? హాస్పిటల్ కు తీసుకపోతే ఏమో. మా అన్నమే దూపాయే వేసుకోపో. ఆగు, అయ్యో అత్తమ్మతోటి మాట్లాడుతాన్నా. తీసుకపోతా హాస్పిటల్, ఇక రేపు తీసుకపోతా అనుకుంటానా. అయ్యో నమ్మద్దు తీసుకపో. ఏం తింటాంది మరి అంతగానం గట్టి పడటానికి? ఏం అల్లుడు, ఏం సంగతి? ఎటువై వస్తాను? నేనెటువైనా పొలం కాడికి పోయేత్తన్నా. పొలం కాడికి పోయినావు? అబ్బో, నువ్వు పొలం కాడికి పోయినావంటే భూకంపమే వస్తుందిగా. ఇంకా రాలేదు కదా మరి. ఆగలేవురా నువ్వు. అగో బిడ్డ అత్తందా, ఇత్తా. ఓలే ఏ అత్త? అత్తమ్మ ఏమైందా కోడలా, దొడ్డికి అత్తలేదా? ఏందే అక్క? దొడ్డి కత్తలేదా? ఓ అత్తమ్మ, గంట గట్టిగా ఎందుకు ముత్తుకుంటాను? కడుపు గట్టి పడుతుంది, అత్తలేదు, మోషన్ పోవుడు ఇబ్బంది అవుతుంది. మరి దావకళ్ళకు అత్తలేదా అనే? చూడద్దే, చూసుకుంటా ఉండద్దే, అసలే అట్టి మనిషివి కాకపోతివి. తీసుకురాపోయా అమ్మ అన్నం. పోతా యారే పోతా. అమ్మ పైసలు లేవని ఆగుతాంది. పైసలు పాడగాను కొడుకును వంపు మనకపోయినవేవో 5,000. వాడు ఇయ్యడా? వాడిని అడుగు. అద్దద్దు, ఫస్ట్ కాన్పుకు మేమే పెట్టుకున్నాడే అత్తమ్మ. మళ్ళా నీ కొడుకు పంపినాక నువ్వెందుకు పంపినవురా? నువ్వు తిట్టవా? అల్లుడు గట్ల తిట్టేదాన్ని కాదల్లుడు. ఆపతి ఎవరికైనా ఆపతే, చూసుకుంటా ఉండద్దు. మీ అక్క అసలే అట్టి మనిషి కాకపాయే. పోతా అత్తమ్మ రేపు. తిన్నవాయే మరి? ఏం కూరండిర్రు? కోడిగుడ్లు. నువ్వు ఏం చేయాలి? ఇయ్యలనే శ్వేతవ్వళ్ళు పోయిర్రు. వాళ్ళకు నిన్నట మటన్ తెచ్చిండిగా మామయ్య. వాళ్ళు వచ్చిరని అదే మటన్ ఉంటే వాళ్ళు తినిపోయారు. అదే పులుసు వేసుకొని నేను తిన్నా. ఇంకింత ఉన్నది. మామ రొట్టెలు ఏమన్నాడు కానీ అప్పటికి ఎత్త రొట్టెలు. పోయిందా? ఉంటే ఏమవునట 2 రోజులు. 10 రోజులు అవుతుంది. అదే ఆమె వచ్చి ఇక అన్న వచ్చిండు నిన్ననే, ఇయ్యాల తోలుకొని పోయిండు. ఇక పిల్లగాడు పోతే అంత గుడ్డి. ఏడ గుడ్డున్నది? ఇక గట్లనే ఉంటది గాని. సరే తీయత్తమ్మ, అప్పటికి ఏత్తా. సరే కానీ అమ్మకు దావకన్నకైతే పో. సరే. దొడ్డికి పాడగాను. ఈ దొడ్డికి రాకపోతే ఆ కడుపంతా నొచ్చి పాడైతుంది. దొడ్డికి సాపు ఉంటేనే అన్ని మంచిగుంటాయి. అట్లా పోయేద్దాం బయటకు. ఇక బాగా వెళ్తలేను, నా బిడ్డ వచ్చినప్పడుంది. ఏం జరుగుతాంది, ఏం కథ అనేది తెలుసుకోవద్దా? ఏమైంది లింగవ్వా? ఇంట్లోకి బయటకే వెళ్తలేవు, ఇంట్లోనే ముడుచుకొని అంటున్నావా? నేనెళ్ళకుంటే నీకేం నొత్తాందో? ఎన్నొచ్చుడు కాదు, కనబడతలేవు మొత్తానికి అని నేనంటన్నా. నీదేంది? తింటావు తిరుగుతావు. నాకు పని లేదా? పని ఉండే నాకు. నీ మొగడు లేడా పని చేయడానికి? అన్నిటికీ నువ్వే పని చేయాలా ఏంది? నా మొగడు చేసే పని నా మొగడు చేస్తాడు, నేను చేసే పని నేను చేస్తా. ఏం పని చేస్తారవ్వ మరి? పత్తేరాలే రేపడుతుంది. మందిని విలువడానికని ఇట్లెళ్ళినా. పత్తేరుతావు? నేను రావాలా పత్తేరటానికి? నువ్వెందుకోయి? నువ్వేర్తావు, నేను చూస్తా. అంగుకుంటా పిత్తుకుంటా లేసుకుంటా వరకే ఆళ్ళైతది. నువ్వు బత్తన్నేరవు. నేను అంగుడెందుకు అంగుతా, పిత్తుడెందుకు విత్తుతా? టక్క ఏరుకుంటా ఉరుకనా? ఏమోతి, నీతోట ఏమైతది? ఇంటికాడ బుక్కడి తిని సావక నీకేమిటికి పత్తేరుడు కైకిలి పోవుడు? ఏట టైం పాసు. ఇటు పత్తేరచ్చు, అటు ముచ్చట పెట్టచ్చు, ఇటు పైసలు వస్తాయి. ఆ టైం పాస్ చేసేటోళ్ళు నా చేనులో నడవది కథ. నేను పోతాన్న పిలుసుకత్తా మందిని. నీతోటి ముచ్చట పెడితే ఇక మందంతా మళ్ళెవలన్నా పిలిస్తే అటే మర్రుతారు. పో లింగంటే లింగే. ఆయన బిడ్డ పోయిందా? పోయింది మల్లక్క. పోయింది కాదు, అంతా ఇల్లంతా ఇక గుడ్డు ఉన్నది. అందుకే ఇటు మోకయి వెళ్ళినా. తిన్నవా మల్లక్క?
ఏమా తిన్ననే తిండి పాడగాను. ఏం కూర వండుకున్నావు? ఏ చింతపండు తొక్కు నూరిన్నే. అగో లింగక్కో, ఎట్లెట్లనో గూట్లకే వెళ్ళింది. ఏ గూట్లకే ఎల్లుడేంది మల్లక్క? ఇక నేను లేస్తే చేన్లకే పోవుడాయే, ఇంటికే అచ్చుడాయే. ఇక మీతోటి కలవక బగ్గ రోజులైతాంది. మరి ఇప్పుడెట్లా వెళ్ళినావు? ఏ కాదే పత్తే రత్తరా అనే పిలవడానికి వెళ్ళినా. రేపడుతుంది ఏర్తాన్నా గదే. మరి మీరు ఇద్దరు అత్తరా అని ఇటు మొక్కయ్య వచ్చినా అంది. దొరికి పాడైతలేరు. అవునా అత్తంతి, మేము అట్టిగానే ఇంటికన్నే ఉంటాను. అబ్బా నర్సి నువ్వు ఎటు రావు కదనే, ఇప్పుడేమో అత్తం అని పడుతుంది. ఏ పోదంపా మళ్ళా కట్టి ఉంటే ఏమత్తాంది? పైసలు వస్తే దేనికో దానికి అయితే. ఇటు నా కోడలు లేకపాయే, బిడ్డ లేకపాయే. ఈ కోడలు డెలివరీ అత్తే నేనెటన్నా పోతానా? పోను కదా, అది వచ్చేదాకనన్నా ఇట్లా పోతే పైసలు వస్తే దగ్గర పెట్టుకోవచ్చు, దేనికన్నా ఖర్చులకు ఉపయోగపడతాయి. గట్లా సరేనే. మరి మీరు ఇద్దరైతే పొద్దుగా 9 వరకే రెడీ అయ్యి ఉండుర్రి, ఓకేనా? ఇంకెవరిని పిలుస్తాను? పోషత్తదా? ఏమో మరి. పిలుస్తా. ఆ గుండు దాన్ని పిలుస్తా, పోషిని పిలుస్తా. అయ్యో ఇద్దరిని పిలుస్తావా? మల్లక్క చెప్పకాగు, ఇద్దరు రావాలే. షేర్ల లొల్లి కలగాలాగు, టైంపాస్ అయితే రాగు. ఇద్దరికి చెప్పుతా. ఇక మీరు 4 నేను 5. షేను అవుతుంది గాని అమ్మకి చెప్పుతా అయిపోగలమా అచ్చుపోరి. ఏమో మరి దాని మొగడు పంపడో అది ఎప్పుడు మిషన్ కుట్టుకుంటూనే ఉంటది కదా. అయితే ఆ గుండు దానికి పోషకైతే చెప్పు. పోసి దగ్గరికే పోతాన్నా. అత్తరా రార్రి. అత్తంపా లింగక్క, పోసికి చెప్పకు గుండు వస్తుందని. గుండు దానికి చెప్పకు పోషత్తదని. ఎందుకే? ఇద్దరికి మధ్య పడతలేదు. మరి ఒకరు అత్తమంటే ఒకరు రాము అని అంటారు. అందుకే ఎవలకు చెప్పకంటన్నా. చెప్పరార్రి. రాయవల్ల గాడి రాకపోయల్లా ఆ గుండుది ఇంట్లోనే ఉన్నది కావచ్చు. ఏంది ముగ్గురు కట్టకట్టుకుని వస్తారు? వాళ్ళ ఇల్లు పోషేనా? పోసావనే మర్చిపోయినవా? ఏంద్రు జబ్బల జాకెట్ వేసి నెత్తుకు రంగేసినావు ఎవత్రు అనుకున్నా నేను. అవ సోకుల పడతాన్నా అవే సోకులాడి. ఇక మరి బతుకున్న రోజులు సోకుల పడకపోతే సచ్చినాక సోకుల పడతామా? ఏమైంది లింగవ్వ, బాగా రోజులకు గుర్తుకొచ్చిందా? ఇక బాగా రోజులకు గుర్తుకొచ్చిందా అంటే ఏం చెప్పాలనే, నాకెప్పుడు పొలం పనులేనాయే. నువ్వన్నట్టు మొక్కయి అత్తనే లేకపోతివి, ఎవరిని పట్టుకొని ఉంటావు మరి? ఊకో, నువ్వు భలే చిత్రం మాట్లాడతావు. నేనేవన్నీ పట్టుకొని ఉంటా? ఏంది మరి ఇలా బెటాలియో ఇటు కదిలింది? చూడ బుద్ధైంది పొసక్కో, మాట్లాడ బుద్ధైంది పొసక్కో, డించుకు. నీదో కథ నర్సవ్వా, నీదో కథ. నీ జోలికి రాని, నీ వార్తకు రాని గాని ఏమైంది లింగవ్వా? రేపు పత్తేరా అత్తవా? నాకు 2-3 రోజులు పడుతుంది. మరి అత్తవా అని పిలుద్దామని వచ్చినా. నేనేమత్తా, నాకేడ సాతన అవుతుంది. నీకు ఇంట్లోనే సాతన అవుతుంది, బయట సాతన కాదు. మళ్ళా మిస్ అవుతావు. మిస్సు ఏంటిదే మిస్ అయ్యేది? ఓ లింగవ్వ, ఆయమల్లోళ్ళు కూడా పత్తేసినవన్నారు ఏర్తారా? వాళ్ళు పత్తేడేసిర్రు, అంత పొలవేనాయే కనిపిస్తండా లింగవ్వ రాయమల్లు? ఏమో అప్పట్లా ఓ 10 రోజుల దాకా కనిపించలేడు. ఇప్పుడు మా అత్తాండు రోజు అన్నే ఉంటాడు కదా పొలం కాడ. అబ్బా నేను అటు పోతే నా బావని చూడొచ్చు. నా బావ నాకు లైటింగ్ కొడతాడు, నేను నా బావకు లైటింగ్ కొడతా. పోయిందే నయం, ఇంటికాడే ఉన్నది. అయితే అత్తడు కరెంటు పెడతాడు, ఒడ్ల కాడ ఏందో చదురుతాడు. ఇన్ని కూరగాయలు పెట్టిరు కదా, ఆ కూరగాయలకు నీళ్లు కడతాడు. ఏమన్నా కూరగాయలు ఉంటే తెంపుకొని వస్తాడు. రావానే? ఏ అత్త ఇంటికాడ ఉండే ఏం చేస్తా నేను? అగ చూడు, రాయవల్ల వరకే అత్త అని రెడీ అవుతుంది బొడ్డి. రేపడుతుంది నిన్ను ఆట ఆడుకుంటా. మాగు డింటికడి ఈజే అత్తవా అయితే? సరే అలా మాట తప్పకు. మంది తక్కువ పడితే నాకాడ ఏరుడు కాదు. అత్తలింగవ్వ, అత్తది మీ చేను పక్క పొంటేనా రాదా? ఏమున్నదే మా చేను పక్క పొంటి. నీ మాటలు పాడుగా నాకు ఒక్కటి అర్థమై పాడుగావు. ఏం లేదు కానీ పో. రేపైతే పొద్దుగానే రెడీ అవుతాం. పో కార్రి పోతాన్నా. నీకేమనిపిస్తుంది నర్సవ్వ? ఒక్కొక్కసారి అంత పిస ఒరుతావు. అగో నేనేమంటిని? ఏం లేత్తి రేపు అత్తన్నవా నువ్వు? ఇక నేను రానా? అత్త ఇంటికాడ ఉండి ఏం చేస్తా? అచ్చుడే. సరే మిసల్లబ్బమ్మా. ఇంద్రాయమల్లు సప్పుడు చేయకుండా పోతాను. ఏం సప్పుడు చేయాలి? అయ్యా ఎందుకే నువ్వు సప్పుడేకుండవు?
ఏంది నర్సవ్వా? ఏం లేదు అయ్యో ఉరుకులాడబడుతుంది. ఇక ఊరుకులాడకపోతే ఏం చేయాలి? నేను పని మీద పొయ్యత్తన్నా, నువ్వేమనుకుంటావు? మళ్ళా పోసి గురించే అత్తాండ నువ్వు అనుకోని నా గుండు దాంతోటి నాది అంతా వలగొట్టిపిస్తావు. నాకెందుకవ్వా వచ్చిన బాధ? నా సందాల నేను పోతాన్నా. మళ్ళా నడుస్తూనే ఉంది కథ గాని ఏం కథ నడుస్తాందే బొడ్డి? అయ్యో కోపానికి రాబడుతుంది. మరిగా ఏం నడుతుందవ్వా? నీ నడుసుడు పాడగాను నా పెళ్ళంతోటి నా ఈ పంత వల్ల కొట్టిపిచ్చినావు. ఇక అప్పడుసుంది నా బతికేందో నేను బతుకుతాన్నా. అవు అవు కరెక్టే గాని ఇక మందేసుకుంటా ముక్క తినుకుంటా సొచ్చుకుంటా బతుకుతాన్నావు గాని చూస్తాండే. అయ్యో నీకెందుకు రేషం వస్తాంది? నేను నీతోటి మాట్లాడతానా? ఇగో మీరేందవ్వా, మీకేంది? మందిని బదనం చేయడానికి ఉన్నారు. మేమా బదనామా? అయ్యో నేను పోతాన్నా. లేకపోతే ఇలా జొత్తు కావచ్చు గాని ఇలా జొత్తడే. అవునే నాకు అన్ని తెలుసుది. ఏందే నీకు తెలిసిందేందే? ఏమో ఊకున్న కొద్ది బాగా మాట్లాడుతాను. కెట్టేది కెట్టే పట్టుకొస్తావు. అయ్య నీకు దొరుకుతా. అయ్యో నర్సాగే. అరే రామ రామ ఇది నా ఏం పడదలుగుతాంది? ఏమో నా బావతోటి నన్ను ఉండనీయకుండా ఏత్తాంది. బావలు పోతన్నవా? పోతాన్నా. అది ఉంది కదా మల్లత్త తియ్యి. అది వేందిరా బావా? వచ్చి సొర్రు బావా. మనం ఎవలకు దొరకద్దనుకుంటే వాళ్ళకే దొరుకుడు. అయితవే గాని రేపు పత్తే రత్తన్న గలింగికి నీది పక్క పొంటి చేనే కదా, నా కోసం అక్కడ ఉంటావా? నేను ఆన్నే ఉంటనే. ఈ గుండెది ఎడబోతాంది. ఆ గుండిది వేరేటోళ్లకు పత్తెరబోతాంది. నువ్వు లింగి కత్తన్నవా? అయితే రేపు రా, నేను ఆన్నే ఉంటా. సరేనా? గ్యాప్లా కలుద్దాం. సరే బావా, రేపు కోడిగుడ్లు ఫ్రై చేసుకొని వస్తా, తింటావా నువ్వు? ఇలా అందరు ఉంటారుగా అదే. అంతేనా? ఎక్కతక్క వేసుకొని వస్తా, 2 బాక్సులలో పెట్టుకొని వస్తా. వీలైతే మీ కరెంట్ కాడ బాక్స్ పెడతా, తిను. లేదు అని అంటే మేము పత్తేరేటప్పుడు నా సంచి తెలుసు కదా, నా సంచిలకే పట్టుకపోయి తిను. సరే సరే, ఆ నర్సవ్వ ఆన్నే ఉంది, నేను పోతాన్నా. పో. దీనికో రోగం ఏమున్నా నా ఎంబడినే పడుతుంది. ఎందుకే నర్సి అన్ని తిట్లు పడే బుద్ధులు? నువ్వు తిట్లు పడేది కాక నన్ను కూడా తిట్లు పడిపిస్తావు. మరి ఇక నాకు తిక్కలేస్తుంది. వాడు దాని గురించి వచ్చిండు, మళ్ళీ ఇది ఏందో ఉరకాంది. బావా సొత్తవా అంటాంది. అది సొర్రు సొర్రు అని నేనని ఉరికొచ్చినా. ఈ సోరుడు ఇచ్చుకపోను. రేపు ఉంటదా ఈ అసలైన ఆట? పత్తి చేన్ల పత్తాట, పక్కకేమో ముసలొల్లాట. ఇక మరి నువ్వు పత్తెరదవో లేకపోతే వాళ్ళని చూసుకుంటుంటావో? రెండేర్తా. ఇటు ఏర్తా అటు చూస్తా. ఏమని నర్సి, నీతోటి కట్టమే పాడైంది. మీ బిడ్డోళ్ళు ఏరుకున్నారో ఫోన్ చేయపోయినావు? చేస్తా ఇక ఇంటికి పోయినాక. పోనేమన్నా ఎంబడి తెచ్చుకున్నా అన్నే వారి సచ్చిన. కోడలు డెలివరీ అయినాక కూడా గిట్టనే పిసపిసోరుతా అవే. ఇక నీ కోడలకు నీకు వడకుంట అవుతుంది. ఇక ఏరు వడాల్సి వస్తుంది. పడితే పడతాం, ఏరు పడితే ఏమైతుంది? దాని అనుకుంటది, నాది నేను అనుకుంటా. ఇంక అట్లనే నయ్యం. అంతే అంటావా? సరే తీయే, ఇక నేను పోతాను ఇంటికి. మా మల్లయ్య ఇది ఏడవేందో అని చూస్తాడు. రేపు పొద్దుగాలనైతే జల్దీ తయారుగా, రాత్రి మంట పెట్టత్తగాని. పెడతా. ఆ బేబీ ఏం చేస్తున్నావే? నేనా గడ్డి వీకుతానా, వచ్చి పీకుతావా? అరే ఏమైంది బేబీ, గంత గరంకున్నావు? అవునా? ఎప్పుడు తెల్లారింది? ఎప్పుడు ఫోన్ చేస్తావు నువ్వు? అరే నాకు ఇంట్లో పనులున్నాయే, నేను పొలం కాడికి వేయనే ఇయ్యాలా. ఏమో నీకు ఎప్పుడు పనే ఉంటది నాతో మాట్లాడదామంటే. అట్లా కాదు బేబీ, అర్థం చేసుకోయే. అంటే నాకు ఎంత పిచ్చో తెలుసు కదా. ఏమో పిచ్చి పిచ్చి అని నాకు పిచ్చి లేపుతాన్నావు నువ్వు గాని. నీకు పిచ్చి లేపుతానే, నాకు నేను లేపుకుంటా అన్న పిచ్చి. అబ్బా ఇడేవత్తోటో మాట్లాడతాండు. లవ్ యూ బేబీ. లవ్ యూ టూ బేబీ. ఎక్కడిది గొంతు? ఎవతిరాది? బేబెక్కడిది, బాబెక్కడిది? ఎవతి నువ్వు బేబీ లవ్ యూ అంటాన్నావు? ఈ లవ్ యూ ఎక్కడిది? కథ ఎక్కడిది? ఓ బిడ్డ రాయే. అరే నీ అవ్వా, నేను నా దోస్తుగాన్ని బేబీ అంటనే. అవునా? దోస్తుగానికి బేబీ లవ్ యూ అంటావా? ఆ దోస్తుగాడు ఎవడో నాకు ఫోన్ చేసి ఒకసారి ఈరా, నేను మాట్లాడతా ఆ బేబీ తోటి. ఏ ఒర్రకే, నీకు తెలియదు పాడలేదు ఏమో. ఓ నీరా, నీ బేబీ సంగతి నీ సంగతి చెప్తే ఇప్పుడు. నేను పోతానా పో, దోస్తుగారు రమ్మన్నాడు. వారిపా, నీ దోస్తుగాడు ఎవడో నిన్ను రమ్మన్నాడు ఎవడో, ఇవాళ నీ ఎంబడే పడతా పారా.
ఓ శకుంతలాదేవి నా ఇజ్జత్ దిత్తావేమో నా ఎంబడి ఉరికత్తావు. పో ఇంట్లోకి పో, పని చేసుకోపో, నేను ఇప్పుడే వస్తా. నాకు పని లేదు, ఇవాళ నీతోటే పని పా. దోస్తులు చూసిర్రా మరి వీడియో? మరి ఇక నెక్స్ట్ పార్ట్ ఏమైతుంది ఏం కథ అనేది చూద్దాం. ఇక ఒక 2-3 ఎపిసోడ్స్ ఇట్లా కంటిన్యూ చేసేసి ఇక లత డెలివరీ కాడికి ఎపిసోడ్ అనేది తీసుకెళ్దాం. ఓకేనా దోస్తులు? ఇక డెలివరీ తర్వాత ఏం జరుగుతుంది ఏం కథ అనేది అయితే మేము చేస్తూ ఉంటాం, మీరు చూస్తూ ఉండండి. ఇక రేపు పత్తి చేనులు ఏమవుతుంది ఏం కథ అనేది చూడుర్రు దోస్తులు. మంచిగా కామెడీగా ఉంటుంది. ఇక పోసవ్వతోటి, గుండుదాంతోటి, లింగితోటి, రాయమల్లుతోటి మొత్తం రచ్చరంబోలు ఉంటుంది. ఓకేనా దోస్తులు? ఇక ఆ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మరి తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు దోస్తులు. లైక్ కొట్టుడు మాత్రం మర్చిపోకండి. కనీసం 3000 లైక్స్ అన్న రావాలి. ఓకేనా? బై బై దోస్తులు. హ్యాపీ సండే అందరికీ.